చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ 2024కి ఈ రోజు చివరి రోజు. ఈ ఆంగ్ల కాలమానానికి ఆర్ష కాలమానానికి తేడా ఏమిటి? ఆంగ్ల కాలమానంలో ఒక క్షణం గడిస్తే, ఒక డేట్ వెళ్ళిపోతే మళ్ళీ అది తిరిగి రాదు. కానీ ఆర్షవాంగ్మయం ద్వారా నిర్ణయింపబడిన కాలంలో ఇది అంతా ఒక చక్రం. ఇది మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ ఆలోచన నీకు పునర్జన్మ మీద నమ్మకాన్ని ఇస్తుంది. దేహాన్ని వదిలిన తరువాత ఈ జీవుడు మళ్ళీ ఇంకొక దేహంలోకి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుందన్నటువంటి ఆలోచన విధానం ఈ జన్మలో నువ్వు చేసే కర్మల పట్ల నీకు జాగ్రత్తను కలగజేస్తుంది. అలా కాకుండా ఇంకొక జన్మే లేదన్న భావన, ఆ ఆలోచన విధానము నీకు అహంకారాన్ని ప్రాప్తింపజేస్తుంది. అందుకే మనం పంచాంగాన్ని, క్యాలెండర్ని రెండింటిని గమనిస్తే పంచాంగము 5 అంగములతో కూడుకొని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ తిథి మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ ఆ డేట్ మళ్ళీ రాదు. అంతేకాకుండా నెలకు ఎన్ని రోజులు అని నువ్వు ప్రశ్నిస్తే నిర్దిష్టమైన సమాధానం ఆంగ్ల కాలమానంలో దొరకదు. ఒక నెల 30 రోజులు, ఒక నెల 31 రోజు, ఒక నెల 28 రోజులు, ఒక నెల 29 రోజులు. కానీ ఆర్ష కాలమాన ప్రకారం ప్రతి నెలకు 30 రోజులే. అంటే ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నీ జీవిత ప్రణాళికను తయారు చేసుకొని ప్రకృతిలో కలుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేసుకునే విధి విధానం ఆర్ష కాలమాన విధానం అయితే, భోగమే ప్రధానంగా కాలము అనుభవానికి మాత్రమే ఉపయోగపడే సాధనంగా భావించేది ఆంగ్ల కాలమానం. నిజానికి వృద్ధాప్యంలో ఎవరూ బారసాల చేసుకోరు. ఆకులు రాలే కాలంలో ఎవరు సంవత్సరాన్ని ఆది అని ప్రస్తుతించే ప్రయత్నం చెయ్యరు. ఇంతగా ఈ వివరాన్ని ఎందుకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆంగ్ల కాలమానం ప్రకారం ఏర్పడిన క్యాలెండర్ ఏదైతే ఉందో దానిలో మొదట 10 నెలలే ఉండేవి. అనంతరము 2 నెలలను దానిలో కలిపి 12 నెలలుగా దాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మనం డిసెంబర్ అన్నాం అనుకోండి. దశం అనే పదం నుంచి డిసెంబర్ వచ్చింది. అంటే అది 10, నవమి 9, కానీ దాన్ని 11గా మనం భావన చేస్తూ ఉన్నాం. ఇలా అస్తవ్యస్తమైన ఆలోచన విధానంతో ఆరంభించే పనులకు ఒక ముహూర్తం అంటూ ఉండాల్సిన అవసరం లేదని భావించేటువంటి ఆలోచన విధానం ఆంగ్ల కాలమానంలో మనకు కనపడుతుంది. కానీ ఆర్షవాంగ్మయంలో కాలం అంటే ఆరాధనకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. ముహూర్తము దైవీ శక్తిని నీకు అందించే అద్భుతమైన శుభక్షణం. అందుకే కాలం అంటే భగవత్ స్వరూపంగా భావిస్తాం. కాలపురుషుడిగా ఆయనను ఆరాధిస్తాం. ప్రకృతిలో కలిగే మార్పులకు సూర్యచంద్రుల గమనమే కారణం కనుక ఆ గమనాన్ని ఆధారంగా చేసుకొని మన ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేసుకుంటూ సూర్య గమనం ఉత్తర దిశగా మారుతున్న సమయాన్ని పుణ్యకాలంగా భావించి ఉత్తరాయణమని, సూర్యరశ్మి తగ్గినటువంటి సమయాన్ని దక్షిణాయనమని, ఉపాసనా కాలమని భావిస్తాం. దక్షిణాయనంలో పండుగల పేరుతో, ఆరాధన పేరుతో, దీక్షల పేరుతో భగవద్ ఆరాధన చేసి సన్నగిల్లిన సూర్యశక్తి వలన దేహంలో ఏర్పడేటువంటి అనారోగ్యాలన్నింటికీ కూడా ఔషధంగా కాలాన్ని మనం మలచుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ధనుర్మాసంలో నగర సంకీర్తన చేస్తాం. ఎందుకు అంటే
ఆ సమయంలో సూర్యశక్తి తగ్గినా ఏర్పడిన వాతావరణంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుంది కనుక మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినే నీరళేర్ అని పాడుకుంటూ ఈ అద్భుతమైన మార్గశిర మాస పుణ్య దినాలలో స్నానం చేయడానికి వెళదాం అని గోదాదేవి అందరినీ పిలుస్తూ అద్భుతమైన దైవీ శక్తిని ఎలా అందుకోవచ్చో మనకు తిరుప్పావైలో తెలియచేస్తుంది. ఇలా మన ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆర్ష కాలమానాన్ని అనుసరించి గ్రహణములలో చేయకూడని పనులను పక్కకు పెట్టడం కోసం గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ముందరగానే తెలుసుకొని అధిక మాసాల గణన చేసి నీ జీవితాన్ని ఎలా నువ్వు పరిపుష్టం చేసుకోవచ్చో తెలియజేసే అద్భుతమైన విజ్ఞానమే ఆర్ష కాలమానం. అది మనం గుర్తించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని, మన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, రేపటి నుంచి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం. ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎలా నిర్వహించుకోవాలంటారు? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాంతి క్షయం యౌవనం అంటూ మీకు కొత్త సంవత్సరం వచ్చింది అని మీరు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఒక విషయాన్ని మీరు గుర్తించట్లా. మీ ఆయుర్దాయంలో ఒక సంవత్సరం తరిగిపోయింది. మరి క్షయమవుతున్న ఈ కాలాన్ని అక్షయంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము ఎక్కడి ఈ మాయ. ఈ మాయ నుంచి బయటపడాలని నువ్వు భావిస్తే ఉత్తమోత్తమైన మానవ జన్మ నీకు సిద్ధించింది కనుక ప్రతి క్షణాన్ని పండుగలాగా జరుపుకునే ప్రయత్నం నువ్వు చేయాలి అనుకుంటే, చంచలమైన మనస్సును స్థిరంగా మార్చడానికి అవసరమైన సాధనంగా ఈ కాలాన్ని ఎంచుకొని ప్రతి క్షణము కూడా భగవద్ ఆరాధనలో పరోపకార చింతనతో నువ్వు గడపగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరం అనగానే అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే నిద్రపోతున్నవాడు లేచి అద్భుతమైన నిద్ర చెడగొట్టావు అంటాడు తప్పితే ఈ క్షణం నాకు ఆనందాన్ని ఇస్తుంది, నీ అభినందనలను నేను స్వీకరించగలుగుతాను అని చెప్పగలుగుతాడా? బొళ్ళు తెలియని స్థితిలో ఏం చేస్తున్నావో కూడా గుర్తించకుండా కొత్త సంవత్సరం కోసం నేను పండుగ జరుపుకుంటున్నానన్న భావన పక్కకు పెట్టి సంవత్సరం ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరంలో నా ప్రణాళిక ఏమిటి అని సామాజిక పరంగా, వ్యక్తిగతంగా నీ నిర్ణయాలను ముందరే నువ్వు పొందుపరుచుకొని పొద్దున్నే సూర్యోదయానికి ముందరే లేచి అభ్యంగన స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించి, నీ దయ కారణంగా నేను అన్ని జవసత్వాలతో ఆరోగ్యంగా ఉన్నాను కనుక ఆ కృపను నాకు అందించమన్న భావనతో ఆయనకు నమస్కరించి పెద్దల దగ్గరకు వచ్చి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించి నీ జీవితానికి నువ్వు శ్రీకారం చుట్టగలిగితే అది నిజమైన కొత్త సంవత్సరం, అద్భుతమైన ఆనందాన్ని నీకు పంచి ఇచ్చేటువంటి శుభముహూర్తం. కాబట్టి కొత్త సంవత్సరంలో విపరీతమైన విశృంఖలమైన చర్యలన్నింటికీ స్వస్తి చెప్పి ఇకనైనా కాలము ఆ భగవంతుడు మనకిచ్చిన వరమని భావించి మనం చేయాల్సినటువంటి పనులన్నింటినీ ముందరే నిర్దేశించుకొని వాటికి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని సామాజికంగా నీ బాధ్యత ఏమిటో గుర్తించి వ్యక్తిగతంగా దానికి నువ్వు చేయాల్సిన పనులేమిటో నిర్ణయించుకొని నీ జీవిత గమనానికి నీవు బాట ఏర్పరచుకోగలిగితే అది బంగారు బాటగా మారి నీ జీవితాన్ని స్వర్ణమయం చేస్తుంది. గురువుగారు, కలియుగంలో ధర్మము ఒంటి పాదం మీద నడుస్తుంది అని అంటారు. ఆ పాదం పేరేమిటి? మిగతా 3 పాదాలు ఏమయ్యాయి? తపస్, శౌచం, దయా, సత్యం ఇతి పాదా కృతే కృతాః అధర్మాంశో త్రయో భగ్నాః స్మయ సంగమదైస్తవా అంటుంది భాగవతం. అంటే కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఏమిటా 4 పాదాలు? తపస్సు, శౌచము, దయ, సత్యం. ఇలా ఈ 4 పాదాలు ధర్మదేవతకు 4 కాళ్ళు. వీటిని ఎప్పుడైతే మనం విస్మరిస్తూ ఉన్నామో అప్పుడు కలియుగంలో ధర్మం ఒకటే పాదం
సత్యం మీద నిలబడింది అనగానే మీకు సందేహం కలుగుతుంది. సత్యం ఎక్కడుందండి, అందరం అబద్ధమే చెబుతున్నారు కదా అని. అసలు కలి అంటే దుర్క్తే కలిమాధత్తే అన్నారు. కలి అంటే అర్థమే పరుషమైన పదజాలంతో ఒకరినొకరు నిందిస్తూ కాలం గడిపే సమయము అని అర్థం. కలహతే ఇది కలి అని. ఎప్పుడూ కొట్టుకు చచ్చే ఆలోచన ఉండేటువంటి సమయమే కలి. మరి ఇలాంటి సమయంలో ఆ 3 పాదాలు భగ్నం కావటానికి కారణం ఏమిటో మనం తెలుసుకోగలిగితే వాటిని ఎలా పునరుద్ధరించుకోవచ్చో మనకు అవగతమవుతుంది. మొదటిది తపస్సు. తపస్సు ఎలా భగ్నమవుతుంది, ఆ పాదం ఎలా నశించిపోతుంది అంటే స్మయ, అహంకారం కారణంగా తపశ్శక్తి అంతా నశిస్తుంది. తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడి ముందరికి రంభ వచ్చింది తపస్సును భగ్నం చేద్దామని. ఈయనకు కోపం వచ్చింది. ఆ కోపంతో కలిగిన అహంకారంతో నువ్వు 10,000 సంవత్సరములు శిల అయి పడి ఉండదువుగాక అని శపించాడు. అంతే, ఈయన తపశ్శక్తి అంతా పోయింది. కనుక తపస్సు అనే అంగము నశించటానికి కారణము అహంకారం. ఇహ శౌచం. శౌచం అంటే అంతర్బాహ్య శుద్ధి. బయటికి ఎన్నిసార్లు స్నానం చేసినా దాని ద్వారా వచ్చేటువంటి బాహ్య శౌచం కంటే మనస్సులో ఉన్నటువంటి సత్సంకల్పమే అంతర్బాహ్య శుద్ధి, అదే శౌచం అని చెప్పబడుతుంది. ఈ శౌచం ఎలా పోతుందంటే సంగము ద్వారా పోతుంది. సంగం అంటే స్త్రీ పురుష సాంగత్యం అని కొంతమంది చెప్తారు. సంగం అంటే కోరికతో నువ్వు పెంచుకున్నటువంటి అనుబంధం. ఎప్పుడైతే నీకు అర్ధరాత్రి దాకా ఒక దృశ్యాన్ని చూడాలన్న ఆలోచన కలుగుతుందో అప్పుడు తెల్లవారుజాముననే లేద్దామన్న నీ ఆలోచన, తద్వారా నువ్వు పాటించే శౌచము అంతర్ధానం అవుతుంది. అలానే దయాగుణము నీలో మదం పెరిగితే అంతమైపోతుంది. కనుక అహంకారాన్ని, విషయోపభోగముల పట్ల ఆసక్తిని, మదాన్ని నువ్వు వదులుకోగలిగితే ఆ 3 పాదాలను పునరుద్ధరించుకోవచ్చు. కలియుగంలో ఈ సత్యమనే పాదాన్ని కబళించాలని చూస్తున్న కలిపురుషుడి యొక్క బాధ నుంచి బయటపడాలి అంటే ఆ కొండల రాయుడిని ఆశ్రయించాలి. అందుకే కలౌ స్మరణాన్ముక్తి అంటూ కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని అనునిత్యము నువ్వు ఆరాధించగలిగితే ఆయన నీకు తోడు నీడగా నిలిచి నీ సత్యవాక్ పరిపాలనకు తోడుగా ఉండి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. అందుకే కలియుగంలో ధర్మం ఒకే పాదం మీద ఉంటుంది అంటే సత్యమనే పాదం మీద నిలబడాల్సినటువంటి ఈ కలియుగ ధర్మం కూడా కలిపురుషుడి యొక్క చర్యల వలన అంతమవుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడటం కోసం ఆ స్వామిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, యశోదాదేవి లాంటి దేవత ఈ భూమండలంలోనే లేదు అని చెప్తారు. యశోదామాత ప్రత్యేకత ఏమిటి? యశోదా సమానాస్తి దేవత యస్య భూతలే ఉలూకలో యయా బద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి అంటాడు భాగవతంలో. అంటే అర్థము ముకుంద అన్న నామము ముక్తిని ప్రసాదించేవాడు అన్న అర్థాన్ని ఇస్తుంది. అందరికీ ముక్తిని ఇచ్చేటువంటి ఆ ముకుందుణ్ణే తాను రోటికేసి బంధించింది. ముక్తినిచ్చే భగవంతుణ్ణే బంధించగలిగినటువంటి ఆ తల్లి దేవతామూర్తి కాక ఇంకేమవుతుంది? అలానే అందరినీ పాలించి సంరక్షించేటువంటి ఆ పరమాత్మకు తాను తన పాలిచ్చి పెంచింది. ఇలా ఏ భగవత్ స్వరూపమైతే సకల చరాచర సృష్టికి ఆధారమో ఆ భగవంతుణ్ణి తన ప్రేమతో కట్టి పడవేసినటువంటి మహా ఇల్లాలు, దేవతలకే దేవతా స్వరూపంగా తోచే ఆ యశోదామాత. అందుకే యశోదాదేవిని మించినటువంటి దేవతా స్వరూపము మనకెక్కడా కనపడదు. అలాంటి యశోదాదేవికి కృష్ణ పరమాత్మ తన విశ్వరూపం చూపించాడు. అయినా ఆ క్షణం మాత్రమే ముందర ఉన్నది భగవత్ స్వరూపం అన్న భావన కలిగి ఆ విష్ణుమాయలో పడి తరువాత ఆ విషయాన్ని విస్మరించింది. అందుకే కృష్ణుణ్ణి ప్రార్థించింది, నువ్వు ఇన్ని వివాహాలు చేసుకున్నా ఒక్క వివాహం కూడా నేను చూడలేకపోయానయ్యా అనగానే
పరమదయాళువైనటువంటి కృష్ణ పరమాత్మ కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు వకుళ్ళ మాతగా నువ్వు ఆవిర్భవించి నా కళ్యాణాన్ని నువ్వే జరిపిస్తావు అని అద్భుతమైనటువంటి వెంకటేశ్వర అవతారానికి ఆ యశోదామాత కారణమైంది. ఆమె సంకల్పమే కృష్ణుడిని వెంకటేశ్వరుడిగా ఈ భూమండలం మీదికి రప్పించి ఆయన కళ్యాణాన్ని చూస్తూ జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను చేరుకోవాలన్న అమృతతుల్యమైన ఆలోచనకు మనలో అంకురార్పణ చేసింది. అందుకే యశోదను మించినటువంటి దేవతా స్వరూపం ఈ భూమండలం మీద మనకు కనపడదు అని పురాణం చెబుతూ ఉంది. గురుగారు, సంధ్యావందనం చేయటాన్ని సంధ్య వార్చడం అని అంటాం కదా, వార్చడం అంటే ఏమిటి? సంధ్య వార్చడము అంటే 3 సంధ్యలలో సూర్యుడి ఆగమనము, సూర్యుడి నిష్క్రమణము జరుగుతుంది. ఇలా ఏ సూర్యశక్తి అయితే మొత్తము జంతు జీవజాలాన్ని అంతా సంరక్షిస్తూ ఉందో ఆ సూర్యశక్తిని ఆరాధించటం కోసం నువ్వు నిరీక్షించే సమయాన్నే వార్చటము అంటారు. సంధ్యావందనంలో మనం అర్ఘ్యమిస్తాం. ఆ అర్ఘ్యము సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రక్రియ. సూర్యశక్తిని నువ్వు అందుకోవటానికి అవసరమైనటువంటి ఆచారం. మరి ఎప్పుడు నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో అర్ఘ్యాన్ని నువ్వు సమర్పించాలి. దానికోసం నువ్వు వేచి చూచే ప్రక్రియనే వార్చటము అని సంధ్యావందనం యొక్క విశేషాన్ని చెబుతూ ఉంటారు. మందేహ రాక్షసులు కమ్ముకొని సూర్యుడి యొక్క శక్తిని బలహీనం చేస్తూ ఉంటారు. తపశక్తి సంపన్నులంతా ఇచ్చే అర్ఘ్యంతోనే ఆ సూర్యుడు ప్రతిభావంతుడై తిరిగి తన శక్తిని పొందగలుగుతాడు అని పురాణ వచనం. వింటున్న వారందరికీ సందేహం కలుగుతుంది, ఈ మందేహ రాక్షసులు ఎక్కడున్నారు? మనం ఇచ్చే అర్ఘ్యంతో వాళ్ళు అంతరింపబడితే మళ్ళీ మర్నాడు ఎందుకు వస్తారు అన్న సందేహం. కానీ మన్ అంటే మనస్సు, దేహ అంటే దేహం. నీలో ఉన్న ఆ చైతన్యమే సూర్యశక్తి. ఈ సూర్యశక్తి నీ యొక్క కార్యక్రమాల ద్వారా, కర్మాచరణ ద్వారా పరిపుష్టం కావాలి అంటే మొట్టమొదట సూర్యోదయానికి ముందరే నువ్వు లేచి నమస్కార ప్రియుడైన ఆ సూర్యుడికి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః అంటూ నమస్కారం చేసి అద్భుతమైనటువంటి సంధ్యావందన కార్యక్రమాన్ని నువ్వు ముగించుకున్న తరువాత ఆ శక్తిని గ్రహించటం కోసం నువ్వు ఇచ్చే అర్ఘ్యము నీకు సూర్యశక్తి యొక్క ప్రతాపాన్ని తెలియజేస్తుంది. కనుక సంధ్య వార్చటము అంటే సూర్యోదయం కోసం వేచి చూచే ప్రక్రియ, కనుక దాన్ని సంధ్య వార్చటము అని అన్నారు. గురువుగారు, గోమాతను సర్వదేవతా స్వరూపంగా భావిస్తాం కదా, అటువంటి గోమాతకు ఆహారం అందించే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి? సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అద్దాని హింసింప ఉడికిపోదే వటపత్రముపై శయనించు వాని మనసు అంటారు విశ్వనాథ సత్యనారాయణ వారు. సకల భూమండలానికి శ్వాసకోశము గోమాత. అగ్రమగ్రం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం అని చెప్తుంది గోసూక్తం కఠోపనిషత్తులో. అంటే అర్థము, యజమాని యొక్క అనారోగ్యం గురించి తెలుసుకున్న గోమాత అరణ్యానికి వెళ్ళి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన ఔషధాలన్నింటినీ స్వీకరించి దానిని అమృతప్రాయమైన క్షీరంగా మార్చి ఔషధంగా ఆ యజమానికి అందజేస్తుంది. ఆ గోక్షీరాన్ని స్వీకరించినటువంటి యజమాని అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతాడు. మరి ఇలాంటి గోమాతను సంరక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. ప్రపంచంలోని సకల జీవజాలానికి ఆధారభూతమైనటువంటి ఆ తల్లి తన క్షీరంతో, పంచగవ్యాలతో మన శక్తిని పెంపొందిస్తూ ఉంది. అందుకే గోమాతకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.
మొట్టమొదటిది, ఎంగిలి చేసిన ఉచ్చిష్టమైన ఆహారాన్ని గోమాతకు సమర్పించవద్దు. ఇక గోమాతకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శౌచాన్ని పాటించాలి. నువ్వు ఔషధంలో ఉన్న శౌచం సరిగా లేని ఆహారమైన గోమాతకు సమర్పించవద్దు. ఇలాంటి సాధారణ నియమాలను మనం పాటించగలిగితే గోవు సమృద్ధితో అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించగలుగుతుంది. కనుక గోవును పూజిస్తూ, గోమాతను సేవిస్తూ, గోవుకు ఆహారాన్ని సమర్పించే సమయంలో తల్లి అన్న భావనను పరిపుష్టంగా నీలో పెంచుకుంటూ, చాలా తెలివితేటలు కలిగినటువంటి ఆ గోమాత సూర్యశక్తిని తన సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి తన పాలలో ఆ శక్తిని నిక్షిప్తం చేసి నీకు అందజేస్తుంది. కనుక నమస్కరిస్తూ ఆ గోమాత యొక్క మాహత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కుటుంబము, కుటుంబాల సముదాయమైన సమాజము, సమాజంతో నిర్మాణమైన దేశము, దేశాల సమాహారమైనటువంటి ప్రపంచము ఆనంద ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.